ఈరోజు నామినేషన్ల స్క్రూటినీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున మేము అబ్జెక్షన్ చేయడం జరిగింది. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి గొడాం నగేష్ గారు నామినేషన్ పత్రాలలో వారి భార్య తరపున ఆస్తుల విషయంలో ఖాళీగా వదిలేయడం జరిగింది. ఇది చాలా ఘోర తప్పిదం. ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం అభ్యర్థి ఆయన భార్య ఇద్దరు కూడా వారి ఆస్తుల్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేజీ నంబర్ 8లో ఆయన కంప్లీట్గా వారి భార్య ఆస్తుల్ని బ్లాంక్గా వదిలేయడం జరిగింది. ఈ పేపర్లో మీరు చూడొచ్చు, అండర్లైన్ చేయబడింది. బ్లాంక్గా కనీసం లేవనో ఉన్నవనో నాట్ అప్లికేబుల్ ఏది రాయకుండా బ్లాంక్ వదిలేయడం జరిగింది. దీన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి, రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళాము. రిటర్నింగ్ ఆఫీసర్ గారు కంప్లైంట్ తీసుకోవడానికి వెనకాడుతున్నారు, తీసుకోవడం లేదు. అలాగే పేజ్ నంబర్ 7లో కూడా ఆయన ఆస్తిపాస్తుల్ని, డీటెయిల్స్ ఆఫ్ ద అసెట్స్ని 2 కాలమ్స్ కూడా బ్లాంక్ వదిలేయడం జరిగింది. మొత్తం 3 కాలమ్స్ని ఆయన బ్లాంక్ వదిలేయడం జరిగింది. ఏ అభ్యర్థి అయినా తన ఆస్తులు, తన భార్య ఆస్తులు డిక్లరేషన్ చేయాలి, లేదంటే నామినేషన్ రిజెక్షన్, తిరస్కరణకు గురవుతుందని ఎన్నికల నియమావళిలో స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆ నియమావళికి అనుగుణంగా లేకపోవడం, ఇది ముమ్మాటికి కూడా గొడాం నగేష్ గారు చేసినటువంటి ఘోర తప్పిదం. మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారిని, కలెక్టర్ గారిని వెంటనే తక్షణం గొడాం నగేష్ గారి నామినేషన్ పత్రాలను రిజెక్ట్ చేయమని మేము కోరుతా ఉన్నాం, అభ్యర్థిస్తూ ఉన్నాం. లేని చోట మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోర్టుకు వెళ్తాము. అభ్యర్థిని ఖచ్చితంగా ఎట్లయినా నామినేషన్ రిజెక్షన్ చేసేటట్టుగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా అన్ని ప్రయత్నాలు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ న్యాయం చెప్పాల్సినటువంటి కలెక్టర్ గారే, అందరికీ న్యాయం చెప్పాల్సినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ గారే దీన్ని వదిలేయడం, దీన్ని నిజంగా కలెక్టర్ గారు బీజేపీ పార్టీకి బహిరంగంగానే మద్దతు పలుకుతున్నట్టుగా దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ప్రజలే కాదు, అధికారుల్ని కూడా బీజేపీ పార్టీ భయభ్రాంతులకు గురి చేసి అధికారం 10 ఏళ్ళు ఉన్నటువంటి కండకావరంతో ఎలక్షన్ కమిషన్నే తప్పుదోవ పట్టించి ఎలక్షన్లని ఒక ప్రహసనంలాగా, ఎలక్షన్లని ఒక తూతూ మంత్రంలాగా చేయాలనుకుంటున్నదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ముమ్మాటికి కూడా ఘోర తప్పిదం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ బ్లాంకులు వదిలిపెట్టినటువంటి ఈ గొడాం నగేష్ గారి యొక్క నామినేషన్ని తక్షణం తిరస్కరించి ఆయన అనర్హుడిగా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని చోట మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాల్ని చేయడానికి సంకల్పిస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలలో కూడా దీనిపైనటువంటి ఆందోళనలు, ధర్నాలకి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఎలక్షన్ కోడ్ ఉన్నందున దానికి తగినట్టుగానే కాంగ్రెస్ పార్టీ తరపున ఏ పిలుపుని అందుకొని కూడా కార్యకర్తలు క్రమశిక్షణగా, డిసిప్లైన్డ్గా ఎలక్షన్ కమిషన్కు, రిటర్నింగ్ ఆఫీసర్కి తమ నిరసనని తెలియజేయాలని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల యొక్క హక్కు, ప్రాథమిక హక్కు. ఆ హక్కుని హరించుకుపోయేటువంటి అధికారం ఎవరికి లేదు. రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి గొడాం నగేష్ గారి నామినేషన్ను తక్షణం రిజెక్ట్ చేయాలా, తిరస్కరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి లాయర్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వారు కూడా దీన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అఫ్రోజ్ లాయర్ గారు, మా లాయర్ గారు, కాంగ్రెస్ పార్టీ తరపున లాయర్ గారు స్క్రూటినీ సందర్భంగా వెళ్ళడం జరిగింది. అప్పటికప్పుడే స్క్రూటినీలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు ఇది అధికార యంత్రాంగం తప్పే అని ఒప్పుకోవడం జరిగింది. కానీ ఆ నామినేషన్ ఇంకా తిరస్కరించలేదు. మేము ఎప్పుడు తిరస్కరిస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాము. కానీ దాని నుంచి మాకు 5 గంటల వరకు వెయిట్ చేసాము. 5 గంటల వరకు బీఎస్పీ క్యాండిడేట్ కూడా పాపం జంగు బాపు గారు కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. వారి అభ్యర్థులని, మా అడ్వకేట్ అఫ్రోజ్ గారి అభ్యర్థులని కూడా పట్టించుకోకపోవడం, కలెక్టర్ గారిని 5 గంటల వరకు టైం ఇచ్చాము వారి నామినేషన్ తిరస్కరణకి. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రొసీజర్ పరంగా పై అధికారులతో ఎవరితోనైనా చర్చించాలని నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాము. కానీ ఇప్పటివరకు ఏం నిర్ణయం రాలేదు. దీంతో మేము ఆందోళనలకు, ధర్నాలకి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వాలని డిసైడ్ అయ్యాము.